నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అమెరికా అహంకారం, ఇరాన్ మొండి పట్టుదల, మధ్యలో ఇజ్రాయెల్ దుందుడుకుతనం కలిసి మొత్తం ప్రపంచానికి భయానక అనుభవాలు మిగులుస్తున్నాయి. 4 రోజుల యుద్ధంలోనే 1000 మందికి పైగా మరణించడం యుద్ధ తీవ్రతకు అద్దం పడుతోంది. అందులోనూ అభం శుభం తెలియని 165 మంది స్కూలు పిల్లల మరణం అందరినీ కలిచివేస్తున్న విషయం. యుద్ధంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, చివరకు పక్కనే ఉన్న గల్ఫ్ దేశాల పౌరులే కాకుండా అసలు ఈ గొడవతో సంబంధం లేని ఇతర దేశాల ప్రజలు కూడా చనిపోతున్నారు. ఏ యుద్ధంలో అయినా దేశాధినేతలు పంతాలు పట్టింపులకు బలయ్యేది సామాన్యులే అన్న చేదు నిజాన్ని ఇరాన్ యుద్ధం మరోసారి గుర్తు చేస్తోంది. ఇరాన్ వారసత్వం ఖమేనీ సొంతమేమీ కాదు. ఇజ్రాయెల్ అస్తిత్వం కేవలం నెతన్యాహుకే పరిమితం కాదు. కానీ యుద్ధం మాత్రం ఈ ఇద్దరి పంతాలు పట్టింపులతోనే వచ్చింది. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెంపరితనం సరే సరి. ఈ ముగ్గురి మూర్ఖత్వం కోట్ల మంది ప్రజల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టేసింది. మొత్తం ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెట్టింది. ఏ దేశానికైనా కొన్ని సమస్యలు ఉంటాయి. ఖచ్చితంగా శత్రువులు ఉంటారు. అంతకు మించిన వారసత్వం, తరతరాలు సంపాదించి పెట్టిన సంపద, ఘనత కూడా ఉంటాయి. అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా పాలన చెయ్యాలి. అంతేకాని అధికారం చేతిలో ఉంది కదా అని మానవత్వానికి తిలోదకాలిచ్చి ఇతర దేశాల మీద దండయాత్రలు చేయటం, సామాన్య పౌరుల్ని సమిధలు చేస్తూ యుద్ధాలకు తెగబడటం ఖచ్చితంగా విషాదానికే దారితీస్తుంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలోనూ అదే జరుగుతోంది. నిజానికి తొలి దాడిలోనే ఇరాన్ సుప్రీం లీడర్ను చంపేయటంతో యుద్ధం త్వరగానే ముగుస్తుందని మొదట్లో కొందరు అనుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ అంతకంతకు ఉద్ధృతమవుతున్న యుద్ధం ఆ ఆశల్ని మొదట్లోనే తుంచేసింది. ఇప్పటికైతే అటు అమెరికా, ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ ఎవరికి వారే తగ్గేదేలే అన్నట్టుగా రెచ్చిపోయి దాడులు చేసుకుంటున్నారు. ఇరాన్ యుద్ధం ఆ దేశ రాజధాని టెహ్రాన్ను శవాల దిబ్బగా మార్చింది. కేవలం ఒక్క స్కూల్లోనే 165 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారంటే యుద్ధం ఎలాంటి దుర్భర పరిస్థితికి దారితీసిందో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ దాడులు మొదలైన 2వ రోజే పౌరుల్ని రాజధాని విడిచివెళ్లాలని ఆదేశించటం యుద్ధం వల్ల ఏర్పడ్డ భయానక పర్యవసానాలకు నిదర్శనం. అలాగని ఇజ్రాయెల్ కూడా నిశ్చింతగా ఏం లేదు. ఆ దేశ రాజధాని టెల్ అవీవ్తో పాటు దేశవ్యాప్తంగా ఆగకుండా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. సరే, ఈ 2 దేశాలు యుద్ధం చేస్తున్నాయి కాబట్టి నష్టం భరించాలనుకోవచ్చు. కానీ 2 దేశాలకు మధ్యలో ఉన్న పాపానికి గల్ఫ్ దేశాలన్నీ యుద్ధ విషాదాన్ని అనుభవించక తప్పటం లేదు. యుద్ధంతో ఏ సంబంధం లేకుండా గల్ఫ్ దేశాల్లోని చమురు ఉత్పత్తి కేంద్రాల్లో తమ పని తాము చేసుకుంటున్న సిబ్బందిపై ఉరుములేని పిడుగులా బాంబులు, మిసైళ్లు వచ్చిపడ్డాయి. దీంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుజీవుడా అని పరుగులు పెట్టాల్సి వచ్చింది. యుద్ధం చేస్తే సైనిక లక్ష్యాలను టార్గెట్ చేయాలి. అంతేకాని పౌరుల ఆవాసాలను, వ్యాపార కేంద్రాల్ని టార్గెట్ చేయటం యుద్ధనీతి కానే కాదు. కనీసం యుద్ధం ఆరంభమే అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనతో జరిగినప్పుడు ఇక యుద్ధంలో మాత్రం నీతి ఎందుకుంటుంది అనేది ఇరాన్ యుద్ధంలో చాలా విలువైన ప్రశ్నే. అందుకే 2 పక్షాలు యుక్తాయుక్త విచక్షణ లేకుండా నిరాయుధులైన సామాన్యుల్ని కసిగా బలి తీసుకుంటున్నాయి. 2 పక్షాలకు ప్రత్యర్థి సైన్యాన్ని దెబ్బతీయటం చేతకాక పౌరులపై పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా సరే బరి తెగించి బాంబులు జారవిడుస్తూనే ఉన్నారు. అందుకే యుద్ధం మొదలైన 4 రోజులకే మృతుల సంఖ్య 1000 దాటింది. అలాగని యుద్ధంతో ప్రాణనష్టం కేవలం పశ్చిమాసియాకే పరిమితమైంది అనుకుంటే పొరపాటే. హర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణిస్తున్న ఇతర దేశాల నౌకల్ని ఇరాన్ టార్గెట్ చేస్తోంది. అమెరికా మీద పగను ఏ సంబంధం లేని వారిపై తీర్చుకుంటోంది. చివరకు గల్ఫ్ దేశాలు కూడా అసహనంతో మిత్రదేశమైన అమెరికా యుద్ధ విమానాల్నే కూల్చేదాకా వెళ్లాయి. ఆ స్థాయిలో అందరినీ యుద్ధం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జరిగిన ప్రాణనష్టం కంటే బయటకు వచ్చిన గణాంకాలు చాలా తక్కువనే ప్రచారం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 4 ఏళ్లుగా ఆగకుండా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రపంచమంతా చూస్తోంది. దాన్నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సింది పోయి అలాగే సుదీర్ఘ యుద్ధాలకు తెగబడటం మరింత వింతగా ఉంది. ప్రస్తుత యుద్ధంలో అటు అమెరికా, ఇటు ఇరాన్ వారాల తరబడి పోరాటానికి సిద్ధమైపోయాయి. ఏం జరిగినా వెనకడుగు వేయకూడదని, అవతలి పక్షం ఆపితేనే తాము యుద్ధం ఆపాలని ఫిక్స్ అయ్యాయి. ఈ క్రమంలో ప్రాణనష్టాన్ని అసలు లెక్కే చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్టే కనిపిస్తోంది. అసలు ప్రజల్ని చంపేసి యుద్ధాలు గెలిచి మాత్రం ఏం సాధిస్తారనే కామన్ సెన్స్ లేకుండా దేశాధినేతలు తాపట్టిన కుందేటికి 3 కాళ్లన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. గతంలో యుద్ధమంటే యుద్ధమే, వీలైనంత త్వరగా ముగించాలనే ఉద్దేశమే ఉండేది. కానీ ఇప్పుడు దేశాధినేతలు తెలివి మీరిపోయారు. ఓ చిన్న సమస్య నుంచి దృష్టి మళ్లించటానికి యుద్ధమనే పెద్ద సమస్యను ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్నారు. అలాగే కొన్ని సమస్యల పరిష్కారం కూడా యుద్ధం నుంచే వస్తుందని దురాలోచనలు చేస్తున్నారు. యుద్ధంలో ప్రత్యర్థిని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేస్తే ఇక శాశ్వతంగా శత్రుశేషం లేకుండా చేసుకోవచ్చనే ఉద్దేశంతో గంటల్లో ముగియాల్సిన యుద్ధాల్ని రోజులకు, వారాల్లో ముగియాల్సిన వాటిని సంవత్సరాల తరబడి సాగతీసి తీరని ప్రాణనష్టాన్ని చేజేతులా తెచ్చిపెడుతున్నారు.
పౌరుల ప్రాణాలకు మధ్యయుగాలలో ఇచ్చిన విలువ కూడా ఇప్పుడు ఇవ్వకపోవటం మరింత దారుణంగా కనిపిస్తోంది. ఏ యుద్ధంలో అయినా అందరూ గెలుపోటములు మాత్రమే చూస్తారు. ఆ యుద్ధం ఈ రాజు గెలిచారు, ఈ యుద్ధంలో ఆ రాజు ఓడిపోయాడని చరిత్రలో రాసుకుంటారు. కానీ యుద్ధం తర్వాత మిగిలిపోయే కన్నీళ్లు, బాధలు ఎవ్వరూ రాయరు, వాటిని పట్టించుకోరు. కార్గిల్ యుద్ధంలో మనం గెలిచామని సంబరాలు చేసుకుంటాం, కానీ అదే యుద్ధంలో చనిపోయిన భారతీయ సైనికుల్ని ఒక్కరోజు తర్వాత మళ్లీ స్మరించుకోం. ఏ యుద్ధంలో అయినా దేశాధినేతలే గెలుస్తారు, సామాన్య సైనికులు అసువులు బాస్తారు, కుటుంబాలకు కన్నీళ్లే మిగులుస్తారు. ఇక ఏ సంబంధం లేని పౌరుల మరణం మరింత విషాదం. ఇదే యుద్ధం వెనక ఉండే అసలైన కన్నీటి గాథ. కానీ ఈ కన్నీటి గాథను గుర్తించటానికి కూడా ప్రస్తుత దేశాధినేతలు ఇష్టపడకపోవటం వేగంగా పతనమవుతున్న మానవతా విలువలకు ప్రబల తార్కాణం. యుద్ధాన్ని ఎప్పుడూ ఎవ్వరూ ఆహ్వానించకూడదు. అన్ని రకాల ప్రత్యామ్నాయాలు విఫలమైతేనే అనివార్య పరిస్థితుల్లో పోరుకు వెళ్లాలి. కానీ ప్రస్తుత ఇరాన్ యుద్ధం మాత్రం అలాంటిది కాదని చెప్పటానికి పెద్దగా సందేహించాల్సిన పనేం లేదు. అనుమానాలు, అపోహలు, అపార్థాలతోనే ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. ఇంకా మాట్లాడితే కేవలం ఆధిపత్య ధోరణి, పంతాలు, పట్టింపుల కోసమే సంగ్రామానికి తెరలేచింది. ఆయుధాలున్నాయి కదానో, సైనిక బలాన్ని చూసుకునో అకారణంగా సమరం చేసే పోకడ పెరగటం ప్రపంచానికి చేటు చేస్తోంది. గత శతాబ్దంలో 2 ప్రపంచ యుద్ధాలు జరిగి లక్షల మంది మరణించినా కూడా ప్రపంచంలో ఆధిపత్య పోరు ఆగలేదు. కొన్ని దశాబ్దాల పాటు అమెరికా, రష్యా ఆధిపత్య పోరు మధ్య ప్రపంచం నలిగిపోయింది. ఈ ప్రచ్ఛన్న యుద్ధం పదుల సంఖ్యలో ఉగ్రవాద గ్రూపుల్ని సృష్టించింది. కొన్ని దేశాల్లో రావణ కాష్టాల్ని మిగిల్చింది. ఇక 4 ఏళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం సృష్టించిన మానవ విషాదం చూసిన అశ్రునయనాల తడి ఇంకా పూర్తిగా ఆరనేలేదు. ఇంతలోనే ఇరాన్ యుద్ధం ముంచుకొచ్చి వచ్చిరాగానే పెద్ద సంఖ్యలో మరణాలకు దారితీసి మరో పెను విషాదాన్ని ప్రపంచానికి పరిచయం చేయటానికి సిద్ధమైపోయింది. ఇరాన్ యుద్ధ ఫలితాలు చాలా కర్కశంగా ఉంటున్నాయి. యుద్ధం టెహ్రాన్లో ముక్కు పచ్చలారని చిన్నారులను చిదిపేసింది. టెల్ అవీవ్లో ప్రాణభయంతో నక్కిన పౌరుల ప్రాణాలు తీసింది. ఇక హార్మూజ్ అనే మాట గుర్తొస్తేనే ప్రపంచ దేశాల నావికుల ప్రాణాలు ముందే పోతున్నాయి. తొలి దశలోనే మారణహోమానికి తెరతీసిన ఇరాన్ యుద్ధం భవిష్యత్తులో ఎంత భయానకంగా మారుతుంది అన్న విషయం ఊహించడానికి భయమేస్తోంది. ఘన సాంస్కృతిక వారసత్వం ఇరాన్ సొంతం. చరిత్రలో వాసికెక్కిన మెసపటోమియా నాగరికతకు ఆ దేశం ఆలవాలం. ఆ నాగరికతకు చిహ్నంగా టెహ్రాన్లో 100 సంవత్సరాల పాటు దర్పంగా నిలిచిన ప్యాలెస్లు, ప్రాసాదాలు ఇప్పుడు నేలమట్టమై రాళ్లదిబ్బగా మారాయి. ఒకవైపు ప్రాణనష్టం, మరోవైపు తమ కళ్ళెదుటే కూలుతున్న వారసత్వ సంపదను చూసి ఇరానీయుల గుండె గడ్డకడుతోంది. అటు ఇజ్రాయెల్ అస్తిత్వమే ఓ పోరాటం. ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల్ని కాచుకుంటూ, సాంకేతికతకు పురుడు పోస్తూ అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించుకున్న భవనాలు కళ్ల ముందే ధ్వంసమవుతున్నాయి. దశాబ్దాల తరబడి ఎంతో శ్రమించి తయారు చేసుకున్న వ్యవస్థలు యుద్ధ భీభత్సానికి నాశనమవుతున్నాయి. మొత్తం మీద 2 వైపులా ఊహించని స్థాయిలో నష్టం జరుగుతోంది. అసలు యుద్ధ నష్టం తీవ్రత అంచనాకు కూడా అందటం లేదు. ఆయా దేశాలలోని కొన్ని ప్రాంతాలకు ఎవరూ వెళ్లలేదంటే అసలు నష్టం, దాని గురించిన భయానక వాస్తవాలు యుద్ధం ముగిశాకే వెలుగు చూస్తాయనటంలో సందేహం లేదు. కొత్తగా యుద్ధాలు చేసేటప్పుడు అంతకుముందు పోరు చేసి ఏమైనా సాధించామా లేదా అనేది ఎవరికి వారే సింహావలోకనం చేసుకోవాలి. కానీ ఇప్పటి ఇరాన్ యుద్ధంలో ఏ పక్షానికి ఆ పరిణితి కనిపించటం లేదు. ఎలాగోలా యుద్ధం చేసేసి ఏదో సాధించేయాలి అనే తాపత్రయమే కానీ నిజానికి ఏం సాధించలేమనే సంగతిని గుర్తించడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. అసలిప్పుడు యుద్ధాలు ప్రారంభించడం కంటే ముగించడం చాలా కష్టమైపోతోంది. ఎందుకంటే ఏ దేశమూ ఓడిపోవటానికి రెడీగా లేదు. ఎవరికి వారు స్వశక్తితోనో మిత్రుల బలంతోనో యుద్ధాలు కొనసాగిస్తున్నారే కానీ ఓటమి అనే పదం వినటానికి కూడా ఇష్టపడటం లేదు. అందుకే పెద్ద దేశాలు కూడా చిన్న దేశాల మీద గెలవలేక ఆపసోపాలు పడుతున్నాయి. కానీ ఉక్రెయిన్ యుద్ధం రూపాంతరం చెందిన తీరు చూశాక కూడా ప్రపంచం మారకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దశాబ్దాల క్రితం ఏళ్ల తరబడి సాగిన గల్ఫ్ యుద్ధం 2 పక్షాలకు తీరని నష్టం మిగిల్చింది. అయినా సరే మళ్లీ అదే ప్రాంతం యుద్ధజ్వాలలతో అట్టుడుకటం పరిణతి లేని దేశాధినేతల ఆలోచనా ధోరణికి అద్దం పడుతోంది. యుద్ధం వాంఛనీయం కాదని నాటి అశోకుడు, అలెగ్జాండర్ నుంచి నేటి వరకు చాలామంది చెప్పారు. అయినా సరే దేశాధినేతలు చెవికెక్కించుకోవటం లేదు. పైగా యుద్ధాలు చేసి ప్రజల దృష్టిలో హీరోలుగా వెలిగిపోవాలనే యావ పెంచుకుంటున్నారు. స్వప్రయోజనాల కోసం వేల మంది సైనికుల్ని బలిపెడుతూ లక్షల మంది సైనిక కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగులుస్తున్నారు. యుద్ధాల కారణంగా అన్ని రకాలుగా నష్టం జరుగుతున్నా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అసలు నిజాలకు సమాధి కడుతున్నారు. ఇప్పుడు యుద్ధంలో కూడా ఇరాన్ నష్టాలు ఇజ్రాయిల్, ఇజ్రాయిల్ నష్టాల్ని ఇరాన్ చెప్పాల్సిందే కానీ ఎవరికి జరిగిన నష్టాన్ని వారు నిజాయితీగా సొంత ప్రజల ముందు చెప్పే ధైర్యం ఉందా అంటే లేదనే చెప్పాలి.
అంటే ఆయా దేశాలు సొంత ప్రజల్ని కూడా ఓ భ్రాంతిలో బతికేలా చేస్తూ యుద్ధాన్ని మాత్రం ఆపకుండా కొనసాగిస్తున్నాయి. పైగా వాస్తవాలు దాచిపెట్టి యుద్ధంలో మనదే పైచేయిగా ఉంటుందనే తప్పుడు వార్తల కల్పనకు లెక్కే ఉండదు. యుద్ధం సమయంలో ఎవరైనా నిజం చెప్పినా వారిపై దేశద్రోహులనే ముద్ర వేస్తారే కాని పోనీలే ఎవరో ఒకరు నిజం చెప్పారు అనుకోవటానికి దేశాధినేతలకు అహం అడ్డొస్తోంది. ఇంకా చెప్పాలంటే ఏ యుద్ధానికైనా ఆచరణాత్మకమైన లక్ష్యం ఉండాలి. అంతేకాని ఊహల్లో తేలిపోతూ వాస్తవాలు వదిలేసి తాను కన్న కల నిజమయ్యేదాకా యుద్ధం చేస్తానంటే అంతకు మించిన మూర్ఖత్వం మరోటుండదు. ఇప్పుడు ఇరాన్ యుద్ధంతో అమెరికా ప్రపంచశక్తేనని రుజువు చేయాలని ట్రంప్ కంకణం కట్టుకోవటం అలాంటిదే. అలాగే ఇజ్రాయెల్ సమస్యను శాశ్వతంగా నిర్మూలించాలని నెతన్యాహు మరోసారి తమ వైపు కన్నెత్తి చూడాలంటేనే భయంతో వణికేలా చేయాలని ఇరాన్ కత్తులు దూసుకుంటూ మొత్తం ప్రపంచానికే మంట పెట్టేలా కనిపిస్తున్నాయి. యుద్ధమంటే సరదా కాదు, ప్రాణాలతో జూదం అనే సంగతి ఎవరూ గుర్తించటం లేదు. సాంకేతికత పెరిగిన తరుణంలో ఓ దేశం మరో దేశం మీద పైచేయి సాధించటానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ అవన్నీ వదిలేసి యుద్ధాన్ని ఏకైక మార్గంగా చూడటం విడ్డూరంగా ఉంది. ఎవరేమనుకున్నా మా దారి మాదే అన్నట్టుగా మొండి పట్టుదలకు పోయి ప్రపంచంలో ప్రశాంతతకు అడ్రస్ లేకుండా చేస్తున్నారు. అసలు ఆధునిక ప్రపంచానికి యుద్ధాలు సూట్ కావని చెప్పేవారు చెబుతూనే ఉన్నారు. అయినా సరే మధ్యయుగాల నాటి ఆలోచనతో యుద్ధాలతోనే సమస్యల పరిష్కారమని నమ్మేవాళ్లు నమ్ముతూనే ఉన్నారు. పంతం, పట్టుదల, మంకుపట్టు, అహంకారం, గర్వం ఇలాంటి లక్షణాలన్నీ కలబోసుకున్న నేతలు పుట్టుకొచ్చి ఆయా దేశాల్ని నట్టేట్లో ముంచుతున్నారు. పచ్చగా ప్రశాంతంగా ఉన్న దేశాల్ని రోజుల వ్యవధిలోనే అల్లకల్లోలం చేస్తున్నారు. యుద్ధం మొదలుపెట్టే ముందు అంతా అండర్ కంట్రోల్ అని బిల్డప్ ఇస్తున్నారు. తీరా యుద్ధం మొదలయ్యాక ఎంత నష్టపోయినా పర్లేదనే భావనను ప్రజల మీద రుద్దుతున్నారు. అంతిమంగా యుద్ధం ఎలా ముగించాలో తెలియక చేతులెత్తేస్తున్నారు. పైగా కిందపడ్డా పైచేయి అన్నట్టుగా వ్యవహరిస్తూ ప్రపంచ శాంతికి సవాల్ విసురుతున్నారు. ఒక యుద్ధంతోనే ప్రపంచం వణికిపోతోంది. అలాంటిది యుద్ధం మీద యుద్ధం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న విషయం. పైగా ఏ యుద్ధానికి అంతూ దరి కనిపించకపోవటం మరింత ప్రమాదకరం. అసలు యుద్ధాన్ని కోరి తెచ్చుకోకూడదు. సరే, అనివార్య పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వచ్చినా దానికో ఖచ్చితమైన లక్ష్యముండాలి. కానీ ఇటీవలి యుద్ధాలు మొదలైన కొద్ది రోజులకే అసలు లక్ష్యం నుంచి పక్కదోవ పట్టి రోజుకో కొత్త లక్ష్యాన్ని వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నాయి. కొన్ని దేశాలైతే యుద్ధం మొదలుపెట్టాక కారణాలు వెతుక్కుంటున్నాయి. ఏకపక్షంగా దాడి చేసి తర్వాత తీరిగ్గా సమర్థించుకుంటున్నాయి. ఇలాంటి పోకడలు చూస్తున్న ప్రపంచానికి ఎప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో అనే దిగులు తప్పటం లేదు. ఇంత నాగరికత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ మందిని చంపటమే గొప్ప అనుకునే ధోరణి ప్రబలటం అంతిమంగా ప్రజలకు పెనుముప్పు తెచ్చిపెడుతోంది. యుద్ధాల పేరుతో అధినేతలు ఇగోలకు పోతుంటే ఆయా దేశాల ప్రజలతో పాటు ప్రపంచ దేశాల పౌరులంతా ప్రత్యక్ష పరోక్ష ప్రభావాలతో కునారిల్లుతున్నారు. ప్రపంచ జనాభాలో 10వ వంతు కూడా లేని దేశాలు మొత్తం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేస్తున్నాయి. యుద్ధంలో గెలిస్తే నేతలకు ఏం వస్తుంది అన్న విషయం పక్కన పెడితే సామాన్యులు మాత్రం బలవక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. దేశాధినేతలు ఆశలు, ఆకాంక్షలు నెరవేరటం కోసం, వారి ఇమేజ్ పెరగడం కోసం సామాన్య ప్రజలు ఎందుకు బలవ్వాలి అన్న ప్రశ్నకు ఎప్పుడు సమాధానం ఉండకపోవడమే అసలైన విషాదం. ప్రపంచీకరణ తర్వాత ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. దీంతో ప్రపంచంలో ఎక్కడేం జరిగినా మిగతా దేశాలపై ఆ ప్రభావం తప్పకుండా పడుతోంది. అయినా సరే ఎవరెలా పోతే మనకెందుకు అనే వైఖరితో కొన్ని దేశాలు సంక్షోభాలు కొని తెస్తున్నాయి. యుద్ధోన్మాదంతో కొత్త సమస్యలు కొని తెస్తున్నాయి. ఇప్పటికే ఉన్న సమస్యలు పరిష్కరించలేక ప్రపంచం సతమతమవుతుంటే అనుకోని యుద్ధాలు, అవి రాజేసే కొత్త చిచ్చులు పరిస్థితిని మరింత విషమింపజేస్తున్నాయి. అసలిలా యుద్ధాలు చేసుకుంటూ పోతే ఇక మానవత్వం మిగులుతుందా అనేది పెద్ద చిక్కు ప్రశ్నగా మారుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోని 97 దేశాలు ఏదో ఒక రకమైన సంఘర్షణల చట్రంలో చిక్కుకున్నాయి. వీటి కారణంగా 9.5 కోట్ల మంది శరణార్థులుగా మారారు. దాదాపు 16 దేశాలలో 5% పైగా జనాభా బలవంతంగా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వచ్చింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గత 17 ఏళ్లలో అంతర్యుద్ధాల కారణంగా మరణాలు 475% పెరిగాయి. 2018తో పోలిస్తే ప్రపంచంలో ప్రస్తుతం ప్రశాంతత తక్కువగా ఉంది. యుద్ధాలు, అంతర్యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. 2023లో $1.91 ట్రిలియన్ ఆర్థిక నష్టం జరిగింది. ఇది అంతర్జాతీయ జీడీపీలో 13.5%. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి 2.06 లక్షల నష్టం వాటిల్లింది. ఏకంగా 86 దేశాలు సైన్యంపై చేస్తున్న ఖర్చుల్ని పెంచుకున్నాయి. చివరకు ఇరాన్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం కళ్ల ముందే కనిపిస్తోంది. అదే జరిగితే అప్పుడు ప్రపంచాన్ని కాపాడటం ఎవరి వల్లా కాదు. ఏ యుద్ధమూ చివర్లో శాంతినివ్వదు. యుద్ధంలో ఎవరు గెలిచి ఎవరు ఓడిపోయినా కష్టాలన్నీ సామాన్య జనానికే.
కేవలం అమెరికా లాంటి దేశాలు ఆయుధాలమ్ముకోవటానికి మాత్రమే యుద్ధాలు ఉపయోగపడతాయి. ఎవరో ఒకరు బాగుపడటం కోసం ప్రతి యుద్ధంలోనూ సామాన్యులు బలైపోతూ ఉంటారు. ఇవాళ ఇరాన్ యుద్ధానికి ఒక రోజుకు ₹1,000 కోట్ల ఖర్చవుతోంది. తొలి దాడిలోనే ఖమేనీని చంపేశామన్న సంతోషం ఇజ్రాయెల్, అమెరికాకు లేకుండా చేస్తోంది ఇరాన్. రోజురోజుకి ఇజ్రాయెల్, అమెరికా దాడుల కంటే ఇరాన్ ప్రతిదాడులే ఉధృతంగా ఉంటున్నాయనే వాదన కూడా లేకపోలేదు. పైగా అమెరికాకు సైతం ఊహించని విధంగా కౌంటర్ ఇస్తున్న ఇరాన్ ముందు ముందు ఏం చేస్తుంది అనేది ఎవరి ఊహకు అందటం లేదు. అలా చూసుకుంటే ఈ యుద్ధం కారణంగా సంభవించే నష్టం కూడా కనీవినీ ఎరుగని రీతిలోనే ఉండే అవకాశముంది. ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు ఆవేశంగా దాడులు చేస్తున్నా తర్వాత తీరిగ్గా ఆలోచించుకుంటే ఆ దేశానికి మిగిలేది నష్టమే. ఎంత నష్టపోయినా పర్లేదు. ఇదే అంతిమ యుద్ధం కావాలనే డైలాగ్ చెప్పటానికి, వినటానికి బాగున్నా అది ఆచరణలో అసాధ్యమని చెప్పటానికి కావాల్సినన్ని ఉదాహరణలు ఉన్నాయి. కేవలం ఒక్క యుద్ధంతో ఏ దేశ అస్తిత్వమూ మాయమైపోదు. అలా అవుతోందనుకోవటం కంటే పెద్ద భ్రమ మరొకటుండదు. ఇప్పుడు కూడా అటు ఇజ్రాయెల్ కానీ ఇటు ఇరాన్ కానీ పూర్తి స్థాయిలో చేతులెత్తేయటం కుదరకపోవచ్చు. ఏదో రకంగా కొన్ని వారాలు, కాదు కూడదంటే కొన్ని నెలల తర్వాతైనా యుద్ధం ఆగాల్సిందే. కానీ ఆలోగా ఊహకందని మానవ విషాదం మాత్రం తప్పదు. ఆ విషాద తీవ్రతను ఎవరూ తగ్గించలేరు. యుద్ధాల్లో ఓటమి అంచుకు చేరిన దేశాల్లోనే కాదు, గెలిచి వికటాట్టహాసం చేసే దేశాల్లోనూ కొన్ని సీన్లు కామన్గా ఉంటాయి. సైనికుల్ని కోల్పోయిన కుటుంబాల కన్నీటి గాథలు ఎక్కడైనా ఒక్కటే. అలాగే యుద్ధం తర్వాత లక్షల మంది పౌరుల జీవనోపాధి పోతుంది. మళ్లీ కొత్త జీవితం మొదలుపెట్టడమంటే ఇంకో జన్మెత్తినట్టే. ఈ ప్రాసెస్లో ఆత్మహత్యలు, హత్యలు కూడా జరుగుతాయి. ఇంకా అంతులేని విషాదాలు కొన్ని తరాల వరకు వెంటాడుతూనే ఉంటాయి. ప్రపంచ యుద్ధాలు ముగిసి శతాబ్దం దగ్గర పడుతున్నా కూడా ఇప్పటికీ వాటి ప్రభావం కొన్ని దేశాలపై ఉందనే మాట చేదు వాస్తవం. ఆయా దేశాలు పడుతున్న బాధలు కళ్లారా చూసిన తర్వాత కూడా కొన్ని దేశాలు యుద్ధాలకు కాలుదువ్వటం, ఓ యుద్ధంలో చేతులు కాలేక కూడా ఏమాత్రం ఆలోచన లేకుండా మరో యుద్ధానికి సిద్ధం కావటం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ యుద్ధం కూడా పశ్చిమాసియాను కొన్ని దశాబ్దాల వెనక్కి నెడుతుందనే ఆందోళన లేకపోలేదు. నిజానికి యుద్ధాల్ని సామాన్యులెవరూ కోరుకోవటం లేదు. కేవలం దేశాధినేతలే అహంకారంతో విర్రవీగుతున్నారు. యుద్ధాలంటే టైం వేస్టేనని మెజారిటీ ప్రజలు భావిస్తున్నా కూడా వారి ఆలోచనకు ఎలాంటి విలువ లేకపోవటమే అసలు విషాదం. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా యుద్ధాల్ని దేశాల మీద రుద్దుతున్న అధినేతలు అదే ప్రజల్ని కడగంట్ల పాలు చేస్తున్నారు. అలాగని శాంతి కోసం ప్రయత్నాలు జరగటం లేదని చెప్పటానికి లేదు. యుద్ధాలు ఎంత ఉధృతంగా జరుగుతున్నాయో శాంతి ప్రయత్నాలు కూడా అంతే ముమ్మరంగా సాగుతున్నాయి. కాకపోతే కొండను తవ్వారు, ఎలుకను కూడా పట్టలేకపోయారు అన్న చందంగా చర్చల ఫలితాలుంటున్నాయి. కేవలం పేరుకు మాత్రమే శాంతి చర్చలు జరుగుతున్నాయి. శాంతి చర్చల్లో కూడా ఏ పక్షమూ 2 అడుగులు వెనక్కి వేయటానికి సిద్ధపడటం లేదు. అక్కడ కూడా యుద్ధరంగంలో చూపే ఆధిపత్యమే చూపుతున్నాయి. పైగా మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలు కూడా ఒక్కోసారి మొండి పట్టుదలకు పోతున్నాయి. ఏదోలా సంధి కుదురుద్దామనే ఆలోచన వదిలేసి మా మాట విననప్పుడు ఎవరెలా పోతే మాకెందుకు అని పంతం పడుతున్నాయి. దీంతో చివరకు శాంతి చర్చల వేదికల ఎంపిక కూడా సంక్లిష్టంగా మారుతోంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధమైతే మరీ దారుణం. అసలు చర్చలు కొనసాగుతుండగానే హఠాత్తుగా యుద్ధం మొదలైపోయింది. ఇదే పోకడ కొనసాగితే ప్రపంచం నిరంతర యుద్ధాలతో సతమతమయ్యే ప్రమాదం లేకపోలేదు. ప్రపంచంలో ఇప్పటిదాకా జరిగిన ఏ యుద్ధమూ సామాన్యుని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఇరాన్ యుద్ధం కూడా ఆయా దేశాధినేతలు చెప్పే లక్ష్యాలేవీ సాధించలేదని ఇప్పటికే తేలిపోయింది. మరీ ఎక్కువ రోజులు సాగతీస్తే ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఖాయమవుతుందే కానీ అటు ట్రంప్, నెతన్యాహు ఆశలు కానీ ఇటు ఇరాన్ నేతల పంతాలు కానీ నెరవేరవు అనటంలో సందేహమే లేదు. కానీ ఏమీ సాధించని యుద్ధంలో 1000 మంది బలైపోయే మానవ విషాదం మాత్రం ఖచ్చితంగా ప్రపంచం చూడాల్సిందే. మరో మానవతా సంక్షోభం వచ్చి పడుతుందని ప్రపంచ దేశాలన్నీ క్షణక్షణం భయపడుతున్నాయి.